రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్నే మార్చేసిన చరిత్ర కాళేశ్వరం ప్రాజెక్టుది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఒక విధంగా చెప్పాలంటే గులాబీ పార్టీ ఓటమికి కాంగ్రెస్ గెలుపులో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో కీలక పాత్రను పోషించిందనడంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. ఇక మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు హీట్ పుట్టిస్తోంది. ప్రాజెక్టు లోపాలపై విచారణ కోసం సీఎం రేవంత్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ త్వరలోనే రిపోర్ట్ ఇవ్వనుంది. ఆ నివేదిక ఎలా ఉండబోతోంది, నివేదిక ఆధారంగా రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోనున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రాజెక్టు లోపాలపై విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 18 నెలల క్రితం మొదలై కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 115 మందిని ఇప్పటి వరకు విచారించింది. ఇన్నాళ్లు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన ఈ కమిషన్ తాజాగా మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. జూన్ 11న మాజీ సీఎం కేసీఆర్ ను కూడా 50 నిమిషాల పాటు ఈ కమిషన్ విచారించింది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ వివిధ డాక్యుమెంట్లను జస్టిస్ పీసీ ఘోష్కు అందజేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫైలును కూడా అందించినట్లు పేర్కొన్నారు. దీంతో కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు పూర్తయింది. ఇక ఈ విషయంలో నెక్స్ట్ వాట్ అనేది తెరపైకి వచ్చింది. కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయినా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయం ఆగదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో రేవంత్ సర్కారు అసెంబ్లీ సాక్షిగా ఈ ఇష్యూను లేవనెత్తి గులాబీ బాస్ తమ ఫ్యామిలీ ప్రయోజనాల కోసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చి వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ప్రాంతానికి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తప్పులు చేసిందని నిరూపించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక కాళేశ్వరం నిర్మాణ లోపాలపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను హైలైట్ చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కాళేశ్వరంపై ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తూ వస్తున్నారు. దీంతో కాళేశ్వరం పేరుతో కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న విషయం రాష్ట్ర ప్రజల్లో నాటుకుపోయేలా చేసింది రేవంత్ సర్కార్. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఫీల్డ్ ఎంక్వైరీతో పాటు ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెలను ప్రశ్నించడం పూర్తవడంతో పీసీ ఘోష్ కమిషన్ రేపో మాపో ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేయనుంది. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది. సీఎం మాట్లాడిన తర్వాత తాను కూడా మాట్లాడతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇచ్చే ప్రెజెంటేషన్తో ఎలాంటి కొత్త విషయాలు బయటపడతాయనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంటే గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. అయితే ప్రాజెక్టు డిజైనింగ్, అనుమతులపై పీసీ ఘోష్ కమిషన్కు కేసీఆర్ పూర్తి క్లారిటీ ఇచ్చారని బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఇక ఎట్టకేలకు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న హాజరయ్యారు. ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, మేడిగడ్డ కుంగుబాటు, నిధుల ఖర్చుపై కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత రావడం పెద్ద హడావిడిని క్రియేట్ చేసింది. గులాబీ దళపతికి నోటీసులు అందిన దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాల్లో హీట్ నడుస్తూనే ఉంది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ నోటీసుల మేరకు విచారణకు వస్తారా, రారా, రాకపోతే ఏంటి అని కొన్నాళ్లుగా తెలుగు రాజకీయాల్లో ఇదే దుమారం నడుస్తోంది. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఎట్టకేలకు కమిషన్ ముందుకు వెళ్లారు కేసీఆర్. ఎర్రవల్లిలో కేసీఆర్ కాన్వాయ్ ప్రారంభమైంది మొదలు బీఆర్కే భవన్ కు చేరుకునే వరకు, ఆ తర్వాత ఆయన విచారణను ముగించుకుని వెళ్లిపోయే వరకు ప్రతి సీన్ ఆద్యంతం రసవత్రంగా అనిపించింది. అయితే కాళేశ్వరంపై కేసీఆర్ నుంచి జస్టిస్ ఘోష్ కమిషన్ కీలక సమాచారం తీసుకుంది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ అడిగినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి రీ ఇంజనీరింగ్ పై కమిషన్ కు కేసీఆర్ వివరించినట్టు సమాచారం. ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదంపై కమిషన్ ప్రశ్నించగా కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని కమిషన్కు తెలిపిన కేసీఆర్
చివరగా ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకాన్ని కమిషన్కు అందించారు. కేసీఆర్తో పాటు లోపలికి 9 మందికి అనుమతించగా హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు విచారణ సందర్భంగా అధినేతతో ఉన్నారు. బ్యారేజీల్లో ఎంత నీరు నిల్వ చేయాలని ఆదేశాలు ఇచ్చారు అని అడిగిన కమిషన్ ప్రశ్నకు సమాధానంగా బ్యారేజీల్లో నీటి నిల్వపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. నీటిని మళ్లించేందుకు ఎంత నిల్వ చేయాలన్నది సాంకేతిక బృందం చూసుకుంటుందన్న కేసీఆర్, నీటి నిల్వ అనేది రాజకీయపరమైన నిర్ణయం కాదని అన్నారు. కరోనా, ఇతర కారణాల వల్ల కాళేశ్వరం కార్పొరేషన్కు ఆదాయం రాలేదని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినందున ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించిందన్నారు. 3 చోట్ల ఆనకట్టలు కట్టాలని వ్యాప్కోస్ సిఫార్సు చేసిందని కేసీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని కేసీఆర్ వివరించారు. ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఒక ఈఈ అక్కడ అందుబాటులో ఉండేలా చూశామన్నారు. ప్రాజెక్టు ఆపరేషన్ నిర్వహణ కోసం 280 కోట్లు కేటాయించామని మాజీ సీఎం పేర్కొన్నట్టు సమాచారం. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం చేపట్టినట్లు బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశమని కేసీఆర్ కమిషన్కు చెప్పారు. మళ్లించాల్సిన నీటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని చెప్పారు. కొత్త రాష్ట్రంలో నిధుల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వేగంగా పూర్తి చేసేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పీసీ ఘోష్ కమిషన్ మొత్తం 18 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఇక బీఆర్కే భవన్లో విచారణకు హాజరైన రెండో మాజీ సీఎంగా కేసీఆర్ నిలిచారు. గతంలో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు హాజరైన దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ మల్లెల బాబ్జీపై హత్యాయత్నం కేసులో విచారణను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో అస్త్రంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు అంశం గులాబీ పార్టీని వెంటాడుతూనే ఉంది. ఎప్పటికప్పుడు రేవంత్ సర్కార్ ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ను కార్నర్ చేస్తూ ఉంది. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన పూర్తిస్థాయి నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది. ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఎల్ఎన్టీ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది. అలాగే ఈ నివేదికలో పలువురు ఈఎన్సీలతో పాటు ప్రస్తుత సీఈలు, ఎస్ఈల పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని ఈ నివేదికలో సూచించింది. 7 రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరంతా క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని సదరు నివేదికలో విజిలెన్స్ పేర్కొంది. వీరందరిపై ఐపీసీ సెక్షన్లు 120B, 336, 409, 418, 423, 426, 1988 ఆనకట్ట భద్రతా చట్టం, పీడీపీపీ చట్టం 1984 ప్రకారం వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రిపోర్ట్ ఇచ్చింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన గులాబీ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం, బ్యారేజీల వైఫల్యంపై బీఆర్ఎస్ చేస్తోన్న వాదనేంటి, అసలు వాస్తవాలేంటి అన్నది ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ వినిపించిన వాదనలు, చేసిన ప్రకటనలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో చేస్తోన్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చేందుకే ఆయన స్వయంగా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రేపు, ఎల్లుండిలో ఆయన ఫుల్ డీటెయిల్స్తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను నీటిపారుదల శాఖ అధికారులకు పంపించిన ప్రభుత్వం అంశాల వారీగా కౌంటర్ ఇవ్వడానికి వీలుగా తగిన పత్రాలను సేకరించింది. మరోవైపు బీఆర్ఎస్ చేస్తోన్న ప్రచారానికి వ్యతిరేకంగా 2 కీలకమైన ఆధారాలు గత 2 రోజుల్లో వెలుగులోకి వచ్చాయి. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ నిర్ణయం మంత్రివర్గ ఉపసంఘం తీసుకుందని కమిషన్ ముందు పలువురు సాక్ష్యం ఇవ్వగా, వాస్తవంగా మరో విధంగా ఉంది. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించాకే కాళేశ్వరం బ్యారేజీలపై ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ పై నిర్ణయం తీసుకున్నామని మాజీ మంత్రి హరీష్ రావు చెబుతుండగా, మంత్రివర్గ ఉపసంఘానికి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధం లేదని తేలింది.
ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి 2,591 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వాలని అప్పటి ఈఎన్సీ 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీకి పరిపాలనాపరమైన అనుమతిని ఇస్తూ 2016 మార్చి 1న జీవో నెంబర్ 231 జారీ చేసింది. అయితే ప్రాజెక్టుల ఇంజనీరింగ్పై మేడిగడ్డకు అనుమతినిస్తూ జీవో విడుదలైన 14 రోజుల తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి 2016 మార్చి 15న జీవో నెంబర్ 655 జారీ అయింది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు చైర్మన్గా, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావును సభ్యులుగా నియమిస్తూ జీవో ఇచ్చారు. అయితే మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని, కాళేశ్వరం నిర్మాణాన్ని కేబినెట్ ఆమోదించిందని కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. దీనిని నాటి సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. మంత్రుల సబ్ కమిటీకి మేడిగడ్డ నిర్మాణానికి సంబంధమే లేదన్నారు మంత్రి తుమ్మల. దీంతో దీన్ని ప్రజల ముందు పెట్టాలనుకుంటోంది రేవంత్ సర్కార్. కేంద్ర జలవనరుల సంఘం లేఖలతో పాటు వ్యాప్కోస్ నివేదిక తర్వాత మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టినట్లు కమిషన్ ఎదుట కేసీఆర్, హరీష్ రావు వాంగ్మూలం ఇచ్చారు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టడానికి అనుగుణంగా నివేదిక ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం వ్యాప్కోస్కు పని అప్పగించినట్టు పత్రాలు వెల్లడయ్యాయి. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన డిపిఆర్ తయారీ బాధ్యతల్ని వ్యాప్కోస్కు అప్పగించడానికి అనుమతి కోరుతూ 2015 ఏప్రిల్ 2న నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి చీఫ్ ఇంజనీర్ లేఖ రాశారు. ఈ మేరకు ఆ బాధ్యతలను వ్యాప్కోస్కు అప్పగిస్తూ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 13న ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బ్యారేజీల నిర్మాణం కోసం ముందే నిర్ణయాలు తీసుకుని ఆ ప్రాంతంలోనే బ్యారేజీలు కట్టడానికి అనువుగా డిపిఆర్ ఇవ్వాలని వ్యాప్కోస్ను ప్రభుత్వం కోరినట్లు తేలింది. ఇదే అంశాన్ని బట్టబయలు చేసే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. ఇక మేడిగడ్డ 2019లో పూర్తి కాగా ఆ బ్యారేజీ నుంచి 2019, 2020లో 61 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. అనంతరం 2020-21లో 31.82 టీఎంసీలు, 2021-22లో 33 టీఎంసీలు, 2022-23లో 25.97 టీఎంసీలు, 2023-24లో 8.93 టీఎంసీల చొప్పున ఇప్పటి వరకు మొత్తం 162 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. దీంతో 5 ఏళ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా ఇచ్చారని ప్రభుత్వం ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించడానికి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లే దిక్కు అని బీఆర్ఎస్ చెబుతోంది. అయితే 2014 నాటికే గోదావరి నుంచి హైదరాబాద్కు తాగునీటిని అందించే పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ఇవే నీటిని మిషన్ భగీరథలో చూపించి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసింది వాస్తవమా కాదా అని ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని సిద్ధమవుతోంది. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణలో చివరి ఘట్టం ముగిసింది. ఇప్పటివరకు 114 మందిని విచారించిన కమిషన్ 115వ వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నించింది. దీంతో జస్టిస్ ఘోష్ కమిషన్ టాస్క్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో ఇక కమిషన్ తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. దీనికంటే ముందే రేవంత్ సర్కార్ కాళేశ్వరం విషయంలో గులాబీ పార్టీ కడిగి పాడేయడానికి అన్ని విధాలుగా కసరత్తు చేస్తోంది.